సో హాయ్ అందరికీ, ఫైనల్గా 2 నెలల నుంచి వెయిట్ చేస్తున్న రోజు అయితే ఈరోజు వచ్చేసింది. అదే స్పైడర్ మ్యాన్ బ్రాండ్స్ న్యూ డే రిలీజ్ రోజు. అదృష్టం ఏంటంటే టికెట్స్ మనం ఫస్ట్ షో బుక్ చేసుకున్నాం. కానీ దరిద్రం ఏంటంటే వర్షం చూడండి, జాడిచ్చు కొడుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. షో ఇంకొక 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. కానీ వర్షం తగ్గితే నేను ఇక్కడ నుంచి ఏఎంబీ మాల్ జరా వెళ్ళిపోవాలి. సో ఈరోజు అయితే నేను మీతో మూవీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. తరుణ్ వస్తా అన్నాడు పికప్కి. సో తరుణ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ వాడు దారిలో సగం తడిచిపోయి ఉంటాడు ఘోరంగా. సో తరుణ్ని డైరెక్ట్ థియేటర్ దగ్గరికి వచ్చేసేమని చెప్పాను. నేనైతే స్టార్ట్ అయిపోయాను. కానీ జస్ట్ మా గుంది సందులో నుంచి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం తడిచిపోయాను గొల్లగా. లిటరలీ వాన ఘోరంగా పడుతుంది. మీరే చూడండి, నాన్ స్టాప్గా పడుతుంది. మరి చూడాలి ఈరోజు స్పైడర్ మ్యాన్ ఏమో కానీ నేను ఆక్వామ్యాన్ అయ్యేలా ఉన్నాను. మొత్తానికైతే థియేటర్కి రీచ్ అయిపోయాం అనమాట. దరిద్రం ఏంటంటే వర్షంలో ఘోరంగా తడిసిపోయాం. తడిచినట్టు లేదు కదా, కలర్లో కలిసిపోయింది. అంటే నన్ను ఇంకేం చేయమంటారు చెప్పండి, అది కలర్లో కలిసిపోయింది. ఇంకో దరిద్రం ఏంటంటే నేను బ్రిడ్జ్ దగ్గర నుంచి ఏఎంబీ మాల్కి వచ్చేదాకా వర్షం ఘోరంగా పడింది. ఏఎంబీ మాల్ ఎంట్రీ అవ్వగానే వర్షం ఆగిపోయింది. ఈవెన్ చుక్కలు కూడా ఆగలేదు, డైరెక్ట్ ఆగిపోయింది. ఇంకా వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. ఏం చెప్తాం, ఇంక అంత కట్టిగా దరిద్రంలో ఉన్నాను నేను. సరే ఇప్పుడైతే షో ఆల్మోస్ట్ ఇంకో 2 minutes ఉంది స్టార్ట్ అవ్వడానికి. బాబోయ్, మన కోసం ఇంకా 3 వరద బాధితులు కూడా ఆగారు. చూపిస్తా ఆగండి. ఆ 3 వరద బాధితులు ఇల్లే. రే చూడరా, కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. హాయ్ చెప్పురా. నీకేం తెలుసు, మా వీడియో చూసి వాళ్ళే తెలుసు నీ మడ్డ కష్టమైందో. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో. బా టోపీ పెట్టుకున్న వాళ్ళే వాష్రూమ్కి వెళ్ళాలి. బా ఏంటిది మాకేంటిది అంటున్నా. సో ఇప్పుడైతే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ రివ్యూ చెప్పాలంటే కనుక చెప్పురా. బాగుంది, సూపర్ బాగుంది భయ్యా. ఏం ఆలోచించవాకండి, కళ్ళు మూసుకొని మంచి 3D స్క్రీన్కి బుక్ చేసేసుకొని వెళ్ళిపోండి. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మంచి 3D స్క్రీన్లో చేయండి. ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే లిటరల్లీ కూర్చున్నంతసేపు PS5లో స్పైడర్ మ్యాన్ గేమ్ ఆడుతున్నట్టు ఉంది బిగ్ స్క్రీన్లో. ఒరే నీళ్ళు లేనోడు కరువులో తాగినట్టుందిరా. కనీసం ఒక ఫిల్టరు, ఒక గ్లాసు పెట్టినా ఒక మాదిరిగా బాగుండేది కదా. ఇదేంద్రా కాదు, ఇది నొక్కితే ఇందులో పోయి మళ్ళీ ఇందులోకి వచ్చి ఇందులో నొక్కితే ఫిల్టర్ తాగాలి. కాదు ఏంది అసలు ఒక రీజను ఎందుకు వచ్చింది ఐడియా? ఏ దేశాన్ని ఉద్దేశించుకొని చేశారో ఒకవేళ నాకైతే తెలియదు. మీకు కనుక తెలిస్తే సార్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు సీరియస్లీ తెలియదు. పదన్ పిల్లలు. మా ఐదు చోట స్పెట్స్ పెట్టుకో. 3D సినిమా. సైట్ లేనోడు చూడాలంటే ఇలా, సైట్ ఉన్నోడు చూడాలంటే ఇలా, ఏం లేనోడు చూడాలంటే వీడు. సినిమాతో సంబంధం లేకుండా ఫోన్లో చార్జ్ చేసుకోవాలంటే వీడు. స్పైడర్ మూవీలో మహేష్ బాబు చూసి ఇది చూడొచ్చా అని అడిగాడు. ఇంకా నయ్యం Doom 1, Doom 2, Doom 3 చూసి డూమ్స్డే చూడొచ్చా. సో మొత్తానికి అయితే మూవీ అయిపోయింది. ఏంది స్పెట్స్ మార్చా అనుకుంటున్నారు కదా. అంటే యాక్చువల్లీ వాడు బయటకు వచ్చేటప్పుడు స్పెట్స్ అడగడం మర్చిపోయాడు. అదే స్పెట్స్ పెట్టుకొని వచ్చేసాం. సో ఇంకా మూవీ ఎలా ఉందని చెప్పాలంటే ఎట్ అనిపించింది రే? సూపర్ ఉంది మూవీ అయితే బాగుంది. బట్ యాక్షన్ సీన్స్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తుంటే ఇంకొంచెం ఎక్కువ ఉండుంటే బాగుండు అనిపించింది. బట్ మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇన్ని రోజులు వచ్చిన సినిమాలన్నీ స్పైడర్ మ్యాన్ గురించే, కానీ ఈ సినిమా మాత్రం ఎస్పెషల్లీ పీటర్ పార్కర్ గురించి. కొన్ని సీన్స్లో అయితే లిటరల్లీ పీటర్ పార్కర్ ఎంత సఫర్ అయ్యాడని చెప్పేసి మీకు అనిపిస్తుంది. మీకు ఆ ఎమోషన్ మీకు అర్థమవుతుంది. సినిమా చూడండి, పక్కా చూడండి, ఖచ్చితంగా మీకు ఈ సిచ్యువేషన్ ఎదురైతే. కొన్ని క్యామియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఓకే, అవి ఏంటని చెప్పేసి మూవీ చూసాక మీకే అర్థమైతే నేను దేని గురించి మాట్లాడుతున్నాను. అండ్ సేడి పాప అంతే.
సో ఇంకా రివ్యూ అయితే ల్యాక్ చేయను, మూవీ రివ్యూ అని చెప్పేసి సినిమా స్టోరీ మొత్తం చెప్పను. సో ఒక్క వర్డ్లో చెప్పాలంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. టామ్ హాలండ్ యాక్టింగ్ అయితే చించేశాడు. లైక్ ఆ ఎమోషన్ అతని కళ్ళల్లో ప్రతి ఒక్క సీన్లో కనిపించింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇంతే ఈ వ్లాగ్ అయితే. ఒకవేళ మీరు కూడా మూవీ చూస్తుంటే కనుక మీ రియాక్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి, తెలుసుకుంటాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.